welcome to my channel Candy Heart. Please make sure to subscribe for more interesting content. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. అది ఏంటంటే హెయిర్ స్టైల్స్ అన్నమాట. ఎందుకు హెయిర్ స్టైల్స్ షేర్ చేస్తున్నానంటే ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని హెయిర్ స్టైల్స్ షేర్ చేసినప్పుడు అవి చాలా ట్రెండ్ అయ్యాయి అండ్ నాకు కూడా హెయిర్ స్టైల్స్ అప్పుడప్పుడు షేర్ చేద్దామని చెప్పేసి అనిపించింది. ఐ లవ్ టు స్టైల్ మై హెయిర్ స్టైల్స్ అన్నమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్. సమ్ టైమ్స్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసినప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మనమే. సమ్ టైమ్స్ రెగ్యులర్ పోనీటైల్ అట్లా కాకుండా హెయిర్ స్టైల్స్ కూడా చాలా లుక్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తాయి అన్నమాట. అందుకే ఈ హెయిర్ స్టైల్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్స్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ఎనీ అకేషన్ ఆర్ ఫెస్టివల్కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి ఈ హెయిర్ స్టైల్స్ అనేది మనం సెల్ఫ్గా వేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట. మనము హెయిర్ స్టైల్ వేయడానికి ముందే నీట్గా హెయిర్ కోమ్ చేసుకుంటే హెయిర్ స్టైల్ అనేది నీట్గా అండ్ బ్యూటిఫుల్గా వస్తుంది. హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాక హెయిర్ అంతా మళ్ళీ ట్యాంగిల్స్ తీయడానికి అవ్వదనమాట. ముందే ట్యాంగిల్స్ తీసి పెట్టుకుంటే హెయిర్ స్టైల్ ఈజీ అండ్ సింపుల్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్కి వచ్చేసి నేను సైడ్ పార్టీషన్ తీసుకుంటున్నాను అనమాట, ఫ్రంట్. ఎందుకంటే దీనికి సైడ్ పార్టీషన్ బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్కి వచ్చేసి. బట్ కానీ యాజ్ యువర్ విష్, మీరు ఎలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. ఫ్రంట్ పోర్షన్ అనేది సెంటర్ పార్టీషన్ అయినా తీసుకోవచ్చు, లైక్ అంటే పాపడి సెంటర్ పాపడి అయినా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ పార్టీషన్ అయినా తీసుకోవచ్చు అనమాట. నాకు ఈ హెయిర్ స్టైల్ సైడ్ పార్టీషన్కి అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చేస్తుంది. మనం ఫ్రంట్ నుంచి 2 సైడ్స్ హెయిర్ తీసుకొని దానికి 2 పార్ట్స్ కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత లోపలికి ట్విస్ట్ చేయాలన్నమాట ఒక స్టెప్. ఇంకొక స్టెప్ వచ్చేసి మళ్ళీ మొత్తం హెయిర్ అంతా దగ్గరికి చేసి ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. అంటే ఇది లైక్ పోనీటైల్ లాగా వస్తుంది మనకి, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకు. మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. నేను ఇంకొక స్టెప్ తీసుకోవాలని చెప్పాను కదా, ఇలా ఎయిర్ అనేది, దానికి వచ్చేసి కొంచెం ఎయిర్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. నేను చెప్పిన దానికంటే మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ హెయిర్ స్టైల్లో సెకండ్ పార్టీషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి కొంచెం ఎయిర్ ఎక్కువగానే తీసుకోవాలి. ఆ రెండింటిని కలిపి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా లోపలికి ట్విస్ట్ చేయాలన్నమాట. కంప్లీట్లీ ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ ఉంటుందన్నమాట. కానీ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. మనము ఈ హెయిర్ స్టైల్కి ఇంకా ఫ్లవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ వేరింగ్ ట్రెడిషనల్ డ్రెస్ ఆర్ సంథింగ్, అప్పుడు ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ హెయిర్ స్టైల్స్ వచ్చేసి ఎనీ లుక్, మోడ్రన్ ఆర్ ట్రెడిషన్, ఏ దానికైనా ఏ అవుట్ఫిట్కైనా సెట్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ హెయిర్ స్టైల్ ఫర్ ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. నాకు ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తున్నప్పుడు కొన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. అవి నా చైల్డ్హుడ్ అనమాట. అవి కూడా చెప్తాను. స్టే ట్యూన్ ద వీడియో. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ హెయిర్ స్టైల్ ఐ ట్రైడ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకు. ఈ సెకండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది నాకైతే. కొంచెం హెయిర్ స్టైల్స్లో చేంజెస్ కావాలనుకునే వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్స్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు. సో అందుకే నేను ఈ సింపుల్ హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను అనమాట. ఎవ్రీ టైం వేసుకునే పోనీటైల్ లీవ్ హెయిర్ కంటే కొంచెం
బెటర్ అండ్ లుక్ బ్యూటిఫుల్గా అనిపించాయి నాకు ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేసినప్పుడు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ స్టైల్స్ అనేది మనం సెల్ఫ్గా వేసుకోవచ్చు. ది సెకండ్ హెయిర్ స్టైల్ అని చెప్పాను కదా, ఫ్రంట్ పోర్షన్ కొంచెం తీసుకొని రబ్బర్ బ్యాండ్ టై చేశాక, ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒకేసారి టై చేయొద్దు, ఆఫ్ ద హెయిర్ టై చేయాలన్నమాట. ఫ్రంట్ నుంచి ఫస్ట్ హాఫ్ హెయిర్కి రబ్బర్ వేసాక మిగతా హాఫ్కి హెయిర్ బ్యాండ్ వేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్స్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా నేను డీటెయిల్గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన దానికంటే మీరు వీడియోలో చూస్తే ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఈ హెయిర్ స్టైల్కి కొంచెం ఫ్రంట్ పార్ట్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా సెకండ్ అటు ఇటు హెయిర్ తీసుకొని క్రాస్ చేయాలన్నమాట. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి క్రాస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ పెట్టిన హెయిర్ ఉంది కదా, రబ్బర్ పెట్టి వదిలేసాం కదా, ఆ హెయిర్ని ఫ్రంట్కి వేసి దాని కింది నుంచి ఈ క్రాస్ చేసిన హెయిర్ ఉంటుంది కదా, అది దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టాలన్నమాట. అప్పుడు ఈ హెయిర్ స్టైల్ అనేది మనకి వితౌట్ రబ్బర్ బ్యాండ్ లాగా కనిపిస్తూ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చెప్పిన ఈ హెయిర్ స్టైల్స్కి ఫ్లవర్స్ యాడ్ చేసుకోవడం అనేది మన ఓన్ ఇంట్రెస్ట్ అనమాట. ఫ్లవర్స్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా బాగుంటాయి. రెగ్యులర్గా నాకు కొంచెం బోర్గా అనిపించాయి. సో అందుకే ఈ హెయిర్ స్టైల్స్ అనేది ట్రై చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా హెయిర్ స్టైల్స్ అండ్ వీడియోస్ చూడడానికి నాకు కొంచెం బూస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వీడియోస్ చూడడానికి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ ద కంప్లీట్ వీడియో. హెయిర్ స్టైల్ ఏదైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కాకుండా వీడియోలో నేను ఎలా హెయిర్ స్టైల్ అనేది వేస్తున్నానో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఈ హెయిర్ స్టైల్స్ నేను ట్రై చేసినప్పుడు నా ఫేస్ అయితే చాలా గ్లో అండ్ బ్యూటిఫుల్గా వచ్చింది. ఎందుకంటే డైలీ వేసుకునే హెయిర్ స్టైల్స్లో చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన హెయిర్ స్టైల్స్ వల్ల కొంచెం లుక్ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా మనం నచ్చుతామన్నమాట. సో మీరు కూడా ఒకసారి డైలీ వేసుకునే హెయిర్ స్టైల్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కొంచెం మనకి వేసుకోవడం వస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. చాలా ఎట్లా అంటే గో టు హెయిర్ స్టైల్ లాగా అయిపోతాయి, మనకు కొంచెం అర్థమై సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఎలా ఉందో చూసేయండి హెయిర్ స్టైల్ అనేది.